రాజకీయ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయా? వాలంటీర్లు ఏం చేయాలో కూడా స్వయంగా జగనే దిశానిర్దేశం చేస్తున్నారా? 2.5 లక్షల మంది వాలంటీర్లే నా సైన్యం అంటూ వాళ్లతోనే ఎన్నికలను ఎదుర్కొంటాను అనడంలో జగన్మోహన్ రెడ్డి ఆంతర్యం ఏంటి? ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలను సూచించినా కేవలం కాగితాలకు ప్రకటనలకే అవి పరిమితం అవుతున్నాయా? ఇప్పటికే ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వాలంటీర్లు చుట్టూ ఇప్పుడు జరుగుతున్నట్లే గతంలో లాగానే రాజకీయ తుఫాన్ నడుస్తోంది. వాలంటీర్ వ్యవస్థలోని అవకతవకలపై పవన్ కళ్యాణ్ అప్పట్లో వైసీపీని వణికించారు. పలుమార్లు రోడ్డెక్కిన వాలంటీర్లు పవన్పై కారాలు మిరియాలు నూరి పోశారు. అధికార పార్టీ జనసేన నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో పొలిటికల్ వెదర్ హాట్గా మారిపోయింది. 2019 మే 30న అధికారంలోకి వచ్చిన జగన్ అదే ఏడాది ఆగస్టు 15న వాలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పల్లెల్లో అయితే ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో అయితే సుమారు 50 నుంచి 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్ల నియామకం జరిగింది. వాలంటీర్లు ఏం చేయాలో కూడా స్వయంగా జగన్ దిశానిర్దేశం చేశారు. ఇది సేవలాంటిదని, ఇది చేసుకుంటూనే వేరే ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చని, సర్టిఫికెట్ ఇస్తామని, ప్రభుత్వ ఉద్యోగాల్లో వీరి సేవలకు తగిన ప్రాధాన్యత కూడా ఇస్తామని ఆ రోజు జగన్ వారికి చెప్పారు. తీరా చూస్తే వారిని అనేక రకాల పనులకు ఉపయోగిస్తున్నారు. చట్టబద్ధత లేని వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ హెచ్చరిస్తున్నా 2.5 లక్షల మంది వాలంటీర్లే నా సైన్యమని జగన్ అనడంలో ఆంతర్యమేంటి? ఎన్నికలకు మీరు సిద్ధమేనా అని వాలంటీర్లను గుచ్చిగుచ్చి ఎందుకు అడిగారు అన్నది రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజానికంలో కూడా చర్చకు దారితీశాయి. జన్మభూమి కమిటీలు టీడీపీ ఓటమికి కారణమని, కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఉప ఎన్నికలలో వాలంటీర్ వ్యవస్థ వల్లనే వైసీపీ విజయాలు సాధించిందని, త్వరలో జరగబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికలలో కూడా వాలంటీర్ల సహాయ సహకారాలతో విజయం సాధించబోతోందని జగన్ చెప్పుకొచ్చారు. ఒకవైపు ఈసీ వద్దని చెబుతున్నప్పటికీ ఎన్నికలలో వాలంటీర్లను వాడుకుంటామని సీఎం జగన్ ఇంత స్పష్టంగా చెబుతుండడం గమనించదగ్గ విషయం. జనసేన, టీడీపీలు ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికలకు వాలంటీర్లను దూరంగా ఉంచలేకపోతే తప్పకుండా ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంటుందని ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నాయి. రాబోయే ఎన్నికలలో వాలంటీర్లను జగన్ తన సైన్యంగా ఉపయోగించుకోబోతున్నట్లు స్వయంగా తేల్చి చెప్పేశారు. అందుకే ఆ యుద్ధంలో తనకు అండగా నిలబడబోయే వాలంటీర్ల సైన్యాన్ని ప్రసన్నం చేసుకునేందుకు తాజాగా 392 కోట్ల రూపాయలు పంచిపెట్టేశారని టీడీపీ, జనసేన అంటున్నాయి. బటన్ నొక్కుడు సభలలో మీ బిడ్డ ప్రజలను నమ్ముకున్నాడని జగన్ చెబుతుంటారు. కానీ తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో జరిగిన వాలంటీర్ల సభలో జగన్ మిమ్మల్నే నమ్ముకున్నానని చెబుతున్నారు. మరోపక్క నువ్వే మా నమ్మకం జగన్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కొద్దీ వైసీపీ జెండాలు, ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే, మనం పెట్టుకున్న ఈ 2 వ్యవస్థల మధ్య మన వ్యవస్థ, మన వాలంటీర్ల వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ, మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై
ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయటానికి మన వ్యవస్థలు పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు, ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు, ప్రతి రైతన్నకు చూపవచ్చు. అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా. ఇంతకీ జగన్ ప్రజల్ని నమ్ముకున్నారా, లేక వాలంటీర్లను నమ్ముకున్నారా, లేక ప్రజలని తనను నమ్మమని అడుగుతున్నారా? జగన్ సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరికి సొంత చెల్లిని కూడా నమ్మడం లేదు. వారు కూడా ఆయనను నమ్మడం లేదు. అయినా రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుచుకుంటామని ధీమాగా చెబుతున్నారు. ఎలా సాధ్యం? ఏం చేసి ఎన్నికల్లో గెలవబోతున్నారు అనేది జనసేన, టీడీపీలకు బాగా తెలుసు. కనుక ప్రజల కంటే ఆ రెండు పార్టీలే అప్రమత్తంగా, చురుగ్గా ఉండడం చాలా అవసరం. ఎన్నికల సంఘం ఎన్ని నిబంధనలకు సూచించినా అవి కాగితాలకు, ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఏ విధుల్లోనూ వాలంటీర్లు పాల్గొనకూడదని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు ప్రకటించినా కూడా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధుల్లోనూ వాలంటీర్లను భాగస్వాముల్ని చేయొద్దంటూ ఇప్పటికే పలుమార్లు మార్గదర్శకాలు జారీ చేశామని ఎన్నికల సంఘం చెబుతోంది. ఇంటింటి తనిఖీలకు వారిని దూరంగా ఉంచుతామని పదే పదే చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం చాలా చోట్ల ఎన్నికల సంఘం నిబంధనలేమీ అమలు కావడం లేదు. గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లపై చాలా చోట్ల అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే పలువురు వాలంటీర్ల చేతిలో మోసపోయిన బాధితులు ఎంతో మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేన, టీడీపీ నేతలు వాలంటీర్ వ్యవస్థపై కేంద్రానికి ఫిర్యాదు చేసి రాబోయే ఎన్నికలకు వారిని దూరంగా ఉంచాలని పరిశీలకులు అంటున్నారు. ఇక ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక ఎన్నికల విధులకు హాజరైతే ప్రజల తీర్పు కాకుండా వేరే తీర్పు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే ఎన్నికలకు వారి పాత్ర ఉంటుందా లేదా అనేది. మొత్తానికి అధికారం చేపట్టిన సంవత్సరం లోపే వాలంటీర్ వ్యవస్థను నిర్మించిన జగన్ సొంత కార్యకర్తలతో బలమైన సైన్యాన్ని తయారు చేసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో తన సొంత సైన్యానికి పిలుపు ఇవ్వడంతో పాటు బటన్లు నొక్కి డబ్బులు కూడా వేస్తున్నారు వారికి. మరి ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి? వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచేలా న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? ఎన్నికల సంఘంతోనే మొరబెట్టుకుంటారా? అన్ని విషయాలు తేలాల్సి ఉంది.